హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లవన్. నేనైతే ముందు రోజు సాయంత్రమే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే వేసి పెట్టాను. ఎందుకంటే పిల్లల కోసం ఇడ్లీ, పెద్దవాళ్ళ కోసం దోశలు అని చెప్పేసి ఇదైతే ముందు రోజు వీడియోలో అయితే షూట్ చేయలేదు అనమాట. అందుకని దాంట్లో చూపించలేదు. మార్నింగ్కి అయితే పిండి అయితే బాగా పొంగింది కదా, కొబ్బరి ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా నైటే. అందుకని కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. దోశలోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది కదా అని చెప్పేసి. అలాగే దొండకాయలు కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దొండకాయలు కూడా వేయించుతున్నాను. దొండకాయలు వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఈరోజు దొండకాయ ఫ్రైతో పాటు సాంబార్ కూడా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే సాంబార్ పెట్టామనుకోండి మార్నింగ్కి ఈవినింగ్కి 2 సార్లకి సరిపోతాయి అన్నమాట. కొంచెం బయటికి వెళ్ళే షాపింగ్ పని అయితే ఉంది, దానికోసం అని చెప్పేసి ఎర్లీగా అయితే వంట చేస్తున్నాను అనమాట. అలాగే నెయ్యి కూడా అయిపోయింది, ఇంకా నెయ్యి కూడా చేస్తున్నాను. పిల్లలకి నెయ్యి లేకపోతే అన్నం తినరు కదా, వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇంట్లోనే నెయ్యి అయితే చేస్తాను. ఈసారి అయితే వెన్న కొంచెమే ఉందన్నమాట. ఇంకా అయిపోయింది కదా అని అయితే చేస్తున్నాను. ఇంకొక సైడ్ అయితే నెయ్యి కూడా పెట్టాను. ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా దాన్ని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. కొబ్బరి చట్నీ చేశాను, నెయ్యి కూడా కరిగిపోయింది. దీన్ని కూడా ఇంకా గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా కావాల్సినంత బయట పెట్టుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడ సాంబార్ కూడా బాగా మరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకేమో ఇడ్లీ వేశాను. తర్వాత ఇంకా లేచిన తర్వాత అందరూ ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. దోశలు మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఇంకా 1 బై 1 అయితే ఇంకా బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందుకని అయితే దెబ్బ దోశలు అయితే వేస్తున్నాను. మా ఇడ్లీ అట్లాంటివంటే ఒక వాయి అట్లా ఉడికితే కానీ ఇంకా దోశలు అంటే టైం పడుతుంది కదా. ఇంకా బాత్రూమ్స్ కూడా కడుగుదాంలే అని చెప్పి ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది కదా. బాత్రూమ్స్ అయితే ఫస్ట్ బ్లీచింగ్ వేసి నీళ్ళు అయితే కొట్టి తర్వాత హార్పిక్తో అయితే కడిగాను. చూడండి ఫస్ట్కి ఇప్పటికైతే తేడా ఉంది కదా. ఈ ఫ్లోర్ ఏంటో ఎన్నిసార్లు కడిగినా కానీ అట్లానే ఉంటుందన్నమాట. ఇంకా బాత్రూమ్స్ కడిగిన తర్వాత ఇంకా నేను కూడా అయితే హెడ్ బాత్ చేశాను. బయటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి బాగా స్వెట్టింగ్ అట్లా ఉండటం వల్ల ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్ చేసాము. ఇంకా బయట టిఫిన్ కూడా చేసామన్నమాట. ఈసారి కొంచెం ఎక్కువ టైం పట్టింది షాపింగ్. దేనికోసం చేసామంటే మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి బట్టలు తీసుకుందామని అయితే వచ్చాము. ఆల్రెడీ మ్యారేజ్ డే వీడియో అయితే పెట్టాను కదా, అందులో వేసుకున్న ప్యాంట్ షర్ట్ ఇంకా అదైతే కొన్నామన్నమాట. నాకు ఇంకా బట్టలు ఉన్నాయిలా అని అయితే తీసుకోలేదు. ఇంక ఈరోజు ఏంటంటే మా చెల్లి వచ్చిందనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, చూసి వెళ్దామని ఒకసారి పలకరిద్దామని ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడే ఇంకా కాల్ చేసింది. ఇంకా మాతో పాటు అయితే తీసుకొచ్చామన్నమాట. తను వస్తూ పిల్లలకి స్నాక్స్ అవన్నీ అయితే తీసుకొచ్చింది. అలాగే మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా మేము లేట్ అయిపోయిందిలేని బయటే టిఫిన్ అయితే చేసామన్నమాట. ఇంక ఈవినింగ్ ఏమో అప్పటికి ఇంకా ఏం పెట్టలేదు, పునుగులు బజ్జీలు అని చెప్పేసి మా హస్బెండ్ ఏంటంటే ఈవినింగ్ టిఫిన్లోకి స్వీట్ అలాగే హాట్ ఇక్కడ ఢిల్లీ స్వీట్స్ అని ఉంటుంది అక్కడైతే తీసుకొచ్చారనమాట. స్వీట్ బాగుంటుందిలే అని చెప్పేసి నేనేమో ఇవి తీసుకొచ్చాను ఉన్న పెళ్లి చూపులు ఏంటంటే ఇంకా అంత నవ్వారనమాట. మామూలుగా పెళ్లి చూపులు అప్పుడు అట్లాంటప్పుడు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కదా, అందుకని నవ్వు వచ్చిందనమాట. ఇంకా స్వీట్ హాట్ తిన్న తర్వాత టీ అయితే తాగాము. ఇంకా మా చెల్లి అయితే వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే తనకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా చేస్తారని. అయితే మా చెల్లి గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది కదా, మా బాబు అయితే ఏంటది అనేది ఓపెన్ చేస్తున్నాడు. నాకు తెలీదమ్మా, ఏదో కిచెన్ ఐటమ్ అన్నారంటే అసలు వద్దని చెప్పే కొన్ని తీసినాడనమాట. ఇదైతే తీసుకొచ్చింటాను, ఇత్తడిది కడాయి. చాలా బాగుందనమాట, చూడటానికి కూడా చాలా బరువు కూడా ఉంది ఇది. ఇంకా నేను సరేలే ఇంకా మనము పూజలు వ్రతాలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇంకా ప్రసాదాలు చేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పి అదైతే పక్కన పెడదాంలే అనుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఏమో గోంగూర చట్నీ ఉంటే అదైతే తాలింపు వేసాను అనమాట. తర్వాత ఇంకా ఈరోజు సాటర్డే కదా, ఇక్కడైతే సంత పెడతారు కదా, సంతకైతే వెళ్ళొచ్చాను. ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చి అవన్నీ అయితే సర్దుతున్నాను. ఇంకా పూలు కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే రేపు మ్యారేజ్ డే కాబట్టి మార్నింగ్ పూజ చేద్దాంలే అని. ఒకప్పుడు కరివేపాకు అయితే 2 రూపాయలకు కూడా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే 10 రూపాయలకి తక్కువ ఇవ్వట్లేదు అనమాట. మనకు ఊరిలో అయితే ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే కోసుకొచ్చుకుంటూ ఉంటాము. మా ఊర్లో అయితే మా పెద్దత్త అయితే ఇంకెవరో ఒకరు చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే చాలా కోసుకొస్తా అనమాట. ఇంకా అదే కవర్లో వేసేసుకొని ఒక 1 వీక్ అట్లా వాడుకుంటాం, అయిపోగానే మళ్ళీ తీసుకొస్తుంది అట్లాగా. మనకైతే పల్లెటూరులో అయితే ఎవరొకరు ఇస్తూ ఉంటారు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవాలి కదా. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ కరివేపాకు అయితే 10 రూపీస్ది. మేము ఫస్ట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు 2 రూపాయలు ఇస్తే ఇంత పెద్ద కరివేపాకు కాడైతే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అయితే అక్కడ కూడా ఇవ్వట్లేదు. మినిమం 10 రూపీస్ అంటున్నారు. మరి కరివేపాకు కూడా 10 రూపీస్ ఏంటి, ఒకప్పుడు కూరగాయలు కొంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, అట్లయితే ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ కూడా ఇంకా నేను బాక్స్లోకి అయితే సర్దాను. సండే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అట్లా చేసుకున్నా కానీ కొత్తిమీర, పుదీనా వేసుకుంటాంలే అని చెప్పేసి, ఎందుకంటే సండే ఎక్కువ పడుతుంది కదా అవన్నీ. అందుకని సాటర్డే రోజు ఇంక ఇవన్నీ అయితే ఎక్కువ తీసుకొచ్చాను. పచ్చిమిర్చి కూడా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే ఇట్లా బాక్సులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా బాబు ఏంటంటే ఇక్కడ పిల్లోస్ అడ్డు పెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళంటే ఏదో గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నారంట, అది నేను చూడకూడదంట. నేను అటు సైడ్ చూడలే అమ్మ అన్నా కానీ పెడుతూ ఉన్నాడు. ఇంకా కూరగాయలు అయితే నేను ఏమేమి తీసుకొచ్చాను చూడండి. ఈరోజు అయితే పప్పాయి తెచ్చాను అనమాట. ఎక్కువగానే తీసుకొచ్చాను, అందరూ ఉన్నారు కదా సరిపోవాలి కదా అని 2 కేజీలు అయితే తీసుకొచ్చాను. ఆలు తీసుకొచ్చాను, టమోటా తీసుకొచ్చాను, ములక్కాయలు, బీరకాయలు, దొండకాయలు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ అయితే సర్దేశామన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలైతే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా వీడియో తీస్తుంటే అత్త ఇవి కూడా తీస్తావా నువ్వని అంటూ ఉన్నారు. ఏదో ఒకటి తీయాలి కదా అందరం కలిసి కూర్చున్నప్పుడు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలైతే స్నానం చేశారు. వాళ్ళకైతే ఇంకా డిన్నర్ అయితే పెట్టాలన్నమాట. పిల్లలు కింద కూర్చొని తినండమ్మా అంటే లేదు మేము పైన కూర్చొని తింటామని ఇంకా పైనే కూర్చున్నారనమాట. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా మేము కూడా తిన్నాము. ఇంక ఈరోజు ఏంటంటే మా అత్తయ్యను మా ఆడపడుచు ఇంకా టిఫిన్ చేస్తారనమాట. అందుకని చెప్పి వాళ్ళిద్దరికైతే ఇడ్లీ వేశాను. ఇంకా మేమందరం అయితే ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ వేసుకొని తినేసాను అనమాట. ఇంకా గోంగూర చట్నీ కూడా తాలింపు వేసాను కదా, సరిపోయినాయి అనమాట. ఇంకా సరేలే ఇంకా గిన్నెలు కూడా కడిగామనుకోండి మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందిలే అని చెప్పేసి గిన్నెలు అయితే కడుగుతున్నాను. మ్యాక్సిమం మా ఆడపడిచే కడుగుతుంది అనమాట, ఏదో ఒక టైంలో అయినా సరే. ఇంకా నేను కడిగేస్తానులే, ఇంక ఇల్లు అంటే తనైతే ఇల్లు ఉడుస్తూ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఇంక అన్ని పనులు చేస్తూ ఉంది కదా అని గిన్నెలు ఎక్కువ ఉన్నాయిలే, తనకి కొంచెం చేయి కూడా నొప్పి వస్తుంది ఎక్కువ పని చేసినా కానీ, అందుకని చెప్పి నేను కడిగేస్తానులే అంటే ఇంక తనైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ డే కదా, ఏమన్నా స్వీట్ చేద్దామన్నా కానీ స్వీట్ అందరూ ఇష్టపడట్లేదు. అందులోనూ మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా, ఇంకా స్వీటు హాట్ అవే ఉన్నాయన్నమాట. ఇంకా అవే తినట్లే, ఇంకెందుకులే అని మామూలుగా అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది, చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెవరు తినే మూడ్లో లేట్లే అనిపించింది. అందుకని చెప్పేసి అయితే ఏమి స్పెషల్స్ అయితే చేయట్లేదు. ఓన్లీ కేక్ తెచ్చి కటింగ్ చేద్దాంలే, ఇంకా అందరూ ఉన్నారు కదా అని అయితే అనుకుంటున్నాము. పెద్ద స్పెషల్గా అయితే ఏం లేదు. బయటికి వెళ్తే ఇద్దరం గుడికి వెళ్ళేసి వద్దాంలే, ఇంకా మళ్ళీ అందరం వెళ్ళి రావాలన్నా కానీ టైం పడుతుంది కదా పిల్లలతో అని చెప్పేసి ఇంకా అట్లయితే అనుకుంటున్నాం. పెద్ద ప్లానింగ్స్ అయితే ఏం లేవన్నమాట. ఇంట్లోనే నార్మల్గా ఇంకా ఎటు సండే వస్తుంది కాబట్టి ఎటు నాన్ వెజ్ తీసుకొస్తాం కాబట్టి ఇంకా అవైతే చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాము. పెద్ద స్పెషల్గా అయితే ఏం ప్లాన్ చేయలేదన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా మా మ్యారేజ్ డే అనేది అంత స్పెషల్గా అయితే మేము ఎప్పుడు చేసుకోలేదు. ఒకసారి కావాలి 3rd మ్యారేజ్ డే అప్పుడైతే అందరూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 13th మ్యారేజ్ డేకి ఇప్పుడు అందరూ ఉంటున్నారనమాట. ప్రతిసారి అయితే అంత ఎక్కువ మంది కూడా ఎవరు ఉంటారు. ఇంక ఇక్కడైతే పని మొత్తం అయిపోయింది. గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. ఇంకా స్టవ్ దగ్గర కూడా తుడుచుకున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, స్టవ్ దగ్గర కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానని చెప్పేసి. ఎవరన్నా మ్యారేజ్ డే వీడియో చూడకపోతే కనుక ఒకసారి అయితే చూడండి, చూసి లైక్ చేసి షేర్ చేయండి.